పుదీనాతో చికెన్ పలావ్ ఎలా చేయాలో చూద్దాం. పుదీనా చికెన్ పలావ్ ఇప్పుడే తోటలో నుంచి ఫ్రెష్గా తీసుకొచ్చిన పుదీనా, అల్లము, తెల్లగడ్డలు, పుదీనా వేసి మిక్సీ కొట్టుకుందాం. ఫస్ట్ ఇందులోకి కొద్దిగా ఉప్పు, కారం వేసుకుందాం. ముందుగా 1 కిలో చికెన్ని తీసుకొని మనం మిక్సీకి వేసుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసి బాగా కలపాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1/2 అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఈరోజు మనం కట్టెల పొయ్యి పైన వంట చేద్దాం. మొదటిగా పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని పలావ్కి సరిపడినంత ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. ఇప్పుడు టమోటా వేసుకుందాం. చెక్క, లవంగాలు వేసేద్దాం. ఈ 3 కలిసేలాగా ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుందాం. తర్వాత ముందుగా మ్యారినేట్ చేసుకున్నటువంటి పుదీనా చికెన్ వేసుకుందాం. బాగా కలుపుకొని చికెన్ని ఒక 5 మినిట్స్ వరకు ఉడికిద్దాం. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని టేస్ట్కి తగినట్టుగా ఉప్పు, కారం యాడ్ చేసుకుందాం. మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు ఉడకనిద్దాం. మూత తీయగానే స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుంది. కారం కొద్దిగా తగ్గినట్టు అనిపిస్తుంది. కొంచెం కారం యాడ్ చేద్దాం. కారం కొద్దిగా యాడ్ చేసుకొని మనం ఇంకొకసారి కలుపుకుందాం బాగా మిక్స్ అయ్యేలాగా కారం.